రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాసిండు దేని మీద, వస్త్రధారణ మీద. ఈ మధ్యకాలంలో శివాజీ మాటలు, దానికి కౌంటర్గా అనసూయ చెప్పడం, మాట్లాడడము, ఇక ఆ నాన్ వేష్ అనే ఒక వ్యక్తి ఎంటర్ కావడం, ఇవన్నీ ఈ మొత్తం వ్యవహారం అంతా చర్చకు దారితీసింది. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు విషయాలన్నీ పక్కన పెట్టి దీని మీదనే మొత్తం పడ్డాయి. దాని మీద రాధాకృష్ణ కూడా స్పందిస్తున్నాడు. ఏమంటున్నాడు, వస్త్రధారణ స్వేచ్ఛనే మహిళా సాధికారత. ఏందో ఈ టైటిల్ అర్థం కాకుంటున్నది. మహిళల వస్త్రధారణ పైన సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేయరాని తప్పు చేసినట్టుగా కొంతమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్ళు కొద్దిమంది మహిళల తరపున వత్తాసు పలుకుతున్నారు. ఓ కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణ పైన నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజు వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకుంటున్నట్టు ప్రకటించారు. వస్త్రధారణ అనేది వ్యక్తిగతం, ఎవరి ఇష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని స్థితిగతులు, సంస్కృతి సంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడ్డానికి జనం ఎగబడతారు. అభిమానం ముసుగులో ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజులకు తెలియదా? జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పెందుకు అవుతుంది? చిట్టిపొట్టి బట్టలతో కనబడిన హీరోయిన్లపైకి జనం ఎగబడి అది తొక్కిసలాటకు దారితీస్తే పరిస్థితి ఏంటి? వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడితనం, సాధికారత, స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే దాని పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలి కదా. శివాజీ 2 పదాలు అనవసరంగా వాడిండు, అందుకు క్షమాపణ కూడా చెప్పాడు. అంతటితో ఆ వివాదం అంతా ముగిసిపోవాలి. ఆడవారి వస్త్రధారణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. శరీర భాగాలు ప్రదర్శిస్తూ జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజు వంటి ఉదాత్త భావాలు, ఉన్నత సంస్కారం వంటబట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి పండుటాకుల వలె రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాళ్ళ క్రూరత్వానికి బలైపోతున్నారు. చిట్టిపొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్ళవచ్చు, కాకపోతే పర్యవసానాలు కూడా సిద్ధంగా ఉండాలి. ఒకటైతే వాస్తవం, ఇప్పుడు మొత్తం ఇప్పుకొని జనాల్లోకి వెళ్ళేదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఆ విషయంలో మనకు 2 అభిప్రాయం ఉండాల్సిన అక్కర్లేదు. కాకపోతే ఎవరి డ్రెస్ సెన్స్, ఎవరి వస్త్రధారణ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమే. సో అదే సమయంలో ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇట్లేసుకుంటున్నారు, అట్లేసుకుంటున్నారు అంటే అట్లుంటేనే చూస్తున్నారు కదా మరి జనం కూడా. అది ఒక గ్లామర్ ఫీల్డ్. అది సినిమాలు ఆ రకంగా ఉంటేనే సినిమాలు చూస్తారనేది అయితే ఉన్నది కదా. జనం కూడా అట్లనే ఎగబడుతున్నారు కదా. కాబట్టి ఆ ఫీల్డ్ ఆ రకంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. సో అట్లుంటేనే చూస్తారు కాబట్టి సినిమాలు కూడా ఆ రకంగానే దాని ఒక గ్లామర్ ఫీల్డ్ కిందనే చూస్తున్నారు. కానీ జనాల్లోకి అట్లాంటి బట్టలు వేసుకొని రావడాన్ని ఎవరు డైజెస్ట్ చేసుకోరు. కాకపోతే ఈ చెప్తున్నటువంటి సోకాల్డ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నిటి గురించి వాళ్ళు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేయాలో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పటికీ ఎక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించాలన్నది కొంత సమాజం గురించి ఆలోచన చేసి వస్త్రాలు ధరించాలన్న పాయింట్ కూడా చెప్పాలి. సో ఆ విషయంలో మనం రెండో ఆప్షన్ ఏం లేదు అక్కడ. ఇట్లా ఆయన ఆర్టికల్ రాసుకుంటూ వచ్చిండు. అయిన దానికి కాని దానికి మహిళలకు వత్తాసు పలకడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం అనిపించుకోదు. స్వేచ్ఛ పేరిట పొట్టి దుస్తులు ధరించాలని అనుకోవడం మన సమాజం హర్షించదు. నాగబాబు వ్యాఖ్యలను అత్యధికులు ఆక్షేపిస్తున్నారు. మానవ జాతి పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరింత సౌకర్యంగా, ఆదర్శంగా, ఉన్నతంగా ఉండడానికే సదరు మార్పులు వచ్చాయి. ఆది మానవులలో వావి వరుసలు ఉండేవి కావు.
దానివల్ల కలుగుతున్న అనర్థాలను గుర్తించి వావి వరుసలు ఏర్పరచుకున్నారు. అలాగే శరీర భాగాలు కప్పుకోవాలి అన్న స్పృహ తెచ్చుకున్నారు. నాగరికత లేని దశ నుంచి ప్రస్తుత ఆధునిక యుగంలోకి వచ్చాం. పూర్వం వలె మహిళలు వంటింటికే పరిమితం కాలే, పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌకర్యంగా ఉండడం కోసం ధరించే దుస్తుల్లో మార్పులు చేస్తున్నారు. ఆకర్షణీయంగా తయారు కావడం వేరు, ఆకర్షించే విధంగా తయారు కావడం వేరు. మనం ధరించే దుస్తులు తయారయ్యే విధానాన్ని బట్టి అవతలి వారికి మన పట్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. హుందాగా రెడీ అయితే అవతలి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. స్వేచ్ఛ ఉంది కదా అని స్త్రీలైనా పురుషులైనా శరీర ప్రదర్శనకు పాల్పడితే చీప్గా చూస్తారు. సినిమా రంగంలో ఉండే అమ్మాయిలు గ్లామర్గా కనిపించడం అవసరం. ఇతర రంగాల్లో పనిచేసే అమ్మాయిలకు అవసరం లేదు. ఇతరులు తమను గౌరవించేలా వారు కనిపించడం ఉత్తమం. రాజకీయాల్లో ఉన్న మహిళలు చీరకట్టులోనే ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఎందుకంటే వారు నిత్యం జనంలో తిరుగుతుంటారు. తమను కలిసేవారు తమ పట్ల గౌరవ భావంతో మెలగాలని వారు చీరకట్టును ఎంచుకొని ఉండవచ్చు. చిట్టిపట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్ళవచ్చు, కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు. సినిమా హీరోయిన్లు కూడా సినిమాల్లో గ్లామర్గా కనిపించడం వేరు, జనంలోకి వచ్చినప్పుడు గ్లామర్గా కనిపించే ప్రయత్నంలో పొదుపుగా దుస్తులు ధరించడం వేరు. పాఠశాలలో ఇప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో బోధిస్తున్నారు. దీంతో బాల్యం నుంచే పిల్లల్లో శరీర భాగాల విషయంలో అవగాహన ఏర్పడుతోంది. ప్రైవేట్ పార్ట్స్ను పబ్లిక్గా చూపించడాన్ని ఇప్పుడు పిల్లలు కూడా ఆమోదించే పరిస్థితి లేదు. వస్త్రధారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెప్పడం, సంకుచితంగా ఆలోచించడం ఎలా అవుతుంది? సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, ఆచరించడం అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చినట్టు కాదని ప్రకాష్ రాజ్ వంటి వారు గ్రహించాలి. మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ అనేది వరస్ట్గా ఉన్నది. కొంచెం మంచిగా డ్రెస్లు వేసుకోండి అమ్మా అని చెప్తే ఒక పద్ధతికి ఉండేది, కానీ ఆయన సామాన్లు అదొకటి ఇదొకటి అని మాట్లాడడం అనేది కొంత లాంగ్వేజ్ సరిగ్గా లేదు. ఆయన కూడా దాన్ని అంగీకరించి సారీ చెప్పిండు. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చండి, కానీ దాని పర్యవసానాలు ఎట్లుంటాయి అన్నదాన్ని కూడా దాని 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 ద్వారా వచ్చేటువంటి పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అట్లా అని చెప్పి ఆమె ఆ డ్రెస్ వేసుకున్నది కాబట్టి ఆమె మీద ఎగబడాలి అనే మూర్ఖమైన క్రూరమైన ఆలోచన కూడా సరైనది కాదు. సో కానీ ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలన్నది స్వేచ్ఛ ఎంత ఉన్నదో ఆలోచించాల్సిన అవసరం కూడా వాళ్ళకి అంతే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బికినీ వేసుకొని ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని ఒక కాన్షియస్లో ఉంటారు కదా. గుడికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా తయారై వెళ్తారు కదా, గుడికైనా లేకపోతే చర్చికైనా మసీదుకైనా ఇంకో దానికైనా. అసలు ఈ చర్చ ఏంది? అసలు ఎవరి లైన్లో వాడు ప్రశాంతంగానే ముందుకు వెళ్తున్నారు కదా. ఈ సోకాళ్ళు మేధావులకి ఏంటంటే వీళ్ళకి ఏం పనిపాటు ఉండదు, ఇంట్లో కూర్చోవడం తప్ప ఏం లేదు. ఇక వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుదామని, కొంతమంది ఈ రకంగానైనా మనకి ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని, కొన్ని ఛానల్స్ ఈ రకంగానైనా మనకి ఏమైనా వ్యూస్ వస్తాయేమో అని, ఎవరి దారి వారిదే.